హే గైస్, ప్రైజ్ ద లార్డ్. దేవునితో ఎప్పుడు కూడా మనం ఒక మంచి సంబంధం కలిగి ఉండాలండి. ఓకే, కేవలం యేసయ్యను ఆశీర్వాదాల కోసమో, స్వస్థతల కోసమో, విడుదలల కోసమో యూజ్ చేయడం కాదు. కానీ ఆయన నామంలో ఎంత శక్తి ఉన్నదో, ఆయన ఎటువంటి దేవుడో, ఆయన ప్రేమ ఏంటో ఇవన్నీ కూడా మనం తెలుసుకొని ఆయనతో మంచి సంబంధం కలిగి ఉండడం చాలా ఇంపార్టెంట్. లూకా 17వ అధ్యాయము 11-19 చూసుకుంటే కనుక, ఆయన యెరూషలేంకి వెళ్తుంటే మధ్యలో గలిలయ, సమరయ ఆ ప్రాంతాల గుండా వెళ్తుండగా ఒక ఊర్లో 10 మంది కుష్ఠరోగులు కనిపిస్తారండి. వాళ్ళందరూ కూడా యేసయ్యని బిగ్గరగా గట్టి గట్టి వాయిస్తో అరుస్తూ ఉంటారు. ప్రభా, మా మీద కనికరం చూపించు, మమ్మల్ని విడిపించు, స్వస్థతను దయచేయు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. వాళ్ళ మొర విన్న తర్వాత, యేసయ్య వీళ్ళు ఏ కులస్తులు, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళ స్టేటస్ ఏంటి, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇదే చూడలేదు. కేవలం వాళ్ళ మొర వినిన తర్వాత వాళ్ళకు అంటాడు, మీరు వెళ్ళి మీ యాజకులకు కలుసుకోండి అంటాడు. అక్కడ వాళ్ళకు ఒక లా ఉన్నది, ఒక చట్టం ఉన్నది. ఏంటంటే వీళ్ళు వెళ్ళి వాళ్ళ యొక్క యాజకులకు స్వస్థత కలిగినట్టుగా అక్కడ చూపించుకోవడం అనేటువంటిది ఉంది. వాళ్ళ దారి మధ్యలో ఉండగానే స్వస్థత జరుగుతూ ఉంటుందండి. కానీ తిరిగి వచ్చింది, ఆ 10 మంది స్వస్థత పొందిన తర్వాత కేవలం ఒకే ఒక వ్యక్తి వచ్చి యేసయ్య యొక్క ఎంత అయితే గట్టిగా తను స్వస్థత కోసం ప్రార్థించాడో, అంతే గట్టిగా అంతే వాయిస్తో ఆయన మరలా వచ్చి కృతజ్ఞత కూడా చేస్తున్నాడు అక్కడ యేసయ్యకు. ఓకే, ఈరోజు మరి మన వాయిస్ ఎలా ఉంటున్నది? స్వస్థత పొందక ముందు, పొందిన తర్వాత, విడుదల పొందక ముందు, పొందిన